myself Mukesh Bijja from Space Engineering Academy. So my అందరికీ తెలుసు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ మైట్ బి అప్డేట్స్ ఆర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అలాంటివన్నీ కూడా మనం చెప్తూ వస్తున్నాం. సో మీరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వి క్రాస్ 2000 సబ్స్క్రైబర్ మార్క్. సో ఇదే విధంగా సపోర్ట్ చేస్తుండండి. విల్ ట్రై టు గివ్ యూ ఎవ్రీ కార్నర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ కెరీర్. ఓకే, సో ఇది మనం ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ఒకటి చూడొచ్చు. మనం ఇక్కడ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ వాజ్ గివెన్ హియర్. ఓకే, సో నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ బేస్లలో ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లలో కొన్ని వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. 400 పోస్టెస్ ఉన్నాయి ఇక్కడ. ఫిక్స్డ్ టర్మ్ అని అంటే కొన్ని రోజులకి అని మీనింగ్. ఓకే, సో ఫిక్స్డ్ టర్మ్ ఎన్ని ఇయర్స్ అంటే ఫర్ ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 3 years ఇస్తున్నారు. మేబీ 5 years వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. ప్రైవేట్ కంపెనీలో చేయడం కన్నా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో చేసే అవకాశం మీకు వస్తే మాత్రం 80% మిస్ చేసుకోకండి. సరే నేను ఇప్పుడు ఫ్రెషర్గా ఉన్నాను సార్ ఇది చూడాలంటే డెఫినెట్గా ట్రై చేయండి, తప్పేముంది. మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే రేపు ఫ్యూచర్లో మీరు ఇలాంటి ఆపర్చునిటీ ఏదైనా గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ పొజిషన్ అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ పొజిషన్ ఉందో దీనికి ఖచ్చితంగా బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి. మెకానికల్కి ఎలిజిబిలిటీ ఉంది, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, అట్లీస్ట్ 40% మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయం మాట్లాడుకుంటే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇందులో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ విత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 100 MW మోర్. 100 MW అందుకన్నా ఎక్కువ మెగావాట్ కెపాసిటీలో యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ కనుక ఆపరేషన్స్ మెయింటెనెన్స్లో కనుక ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ టర్మ్ ఎంగేజ్మెంట్, దెర్ఫోర్ ఇట్ విల్ బి అప్ టు 5 years అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years లోపు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అండ్ వేకెన్సీస్ ఆల్రెడీ చెప్పాను, 400 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో 172 అన్రిజర్వ్డ్, 40 ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 82, ఎస్సీ 66, ఎస్టీ 40 ఇట్లా విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఫర్దర్గా వెళ్తే ఇండియన్ నేషనల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ విషయానికి వస్తే ఏజ్ లిమిట్ 35 years అని చెప్పాను, అది కూడా రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళకి 3 years రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ 10 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్, ఇట్లా రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏజ్ గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ బేసిస్ బట్టి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ని ఫాలో అవుతామని చెప్తున్నారు. సో అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు, ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత అవసరమైతే వీళ్ళకి రిటన్ టెస్ట్ ఈదర్ సిబిటీ ఎగ్జామ్ కానీ లేకపోతే ఫిజికల్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కానీ ఎగ్జామ్ పెడతారు. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ఒక ప్రాసెస్ అయితే వీళ్ళు ఫాలో అవుతాయన్న విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఎక్కడైనా స్టేషన్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ జేవీసీలు కానీ సబ్సిడరీ కానీ ఎక్కడైనా ఎన్టీపీసీకి సంబంధించిన ఎక్కడ ఇచ్చినా వర్క్ చేయడానికి వెళ్ళాలి అనే విషయం వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఫర్దర్గా వెళ్తే ఎట్లా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఒకసారి మనము శాలరీ ప్రొసీడింగ్స్ కూడా చూద్దాం. ఒకసారి ఎంత శాలరీ ఉందనే విషయం కూడా నేను మాట్లాడుతాను ఒకసారి. ఇక్కడ ఉంది, ఒకసారి మనం మెన్షన్ చేస్తాం. రెమ్యునరేషన్ విషయానికి వస్తే 55,000 ఫిక్స్డ్ శాలరీ లాగా అయితే మెన్షన్ చేస్తారు. దానికి హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది. 55,000 బేసిక్ పే అనుకోవచ్చు మీరు. హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది. దాంతోపాటు కంపెనీ అకామిడేషన్ మీకు ఇస్తుంది. నైట్ షిఫ్ట్ ఒకళ్ళు చేస్తే నైట్ షిఫ్ట్ దానికి సంబంధించిన అలయన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక మెడికల్ ఫెసిలిటీ మీకు ఇస్తారు, మీ స్పౌస్కి ఉంటుంది, 2 childrenకి ఉంటుంది. డిపెండెంట్ పేరెంట్స్ అంటే మీ డిపెండ్ అయిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీ ఫ్రీగా ఇస్తారు. అన్లిమిటెడ్, ఆల్మోస్ట్ అన్లిమిటెడ్. ఎన్టీపీసీ అంటేనే హెల్త్కి ఏదో కన్సర్న్ వేసుకుని ఉంటుంది, ఇక్కడ అన్లిమిటెడ్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అది రెమ్యునరేషన్ విషయానికి వస్తే. అప్లికేషన్ విషయానికి వస్తే ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అందరూ కూడా నాన్ రిఫండబుల్ 300 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా ఆన్లైన్లో పే చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కూడా పే చేసుకోవచ్చు. ఆన్లైన్లో పే చేసుకోండి. ఇన్ టుడేస్ వీ ఆర్ వెరీ మచ్ ఈజ్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ ద ఆన్లైన్. మీరు యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆఫ్లైన్ చేద్దాం అనుకుంటే మాత్రం అక్కడ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ డీడీ ఎట్లా చేయాలి, అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో పింగ్ చేస్తాను. అక్కడ మీరు ఈజీగా ఈ పీడిఎఫ్ని యాక్సెస్ చేయొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఈజీగా డైవర్ట్ అవ్వచ్చు. ఓకే, ఫర్దర్గా వెళ్తే డేట్స్ విషయాన్ని మాట్లాడితే 15th February రోజున ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్స్ అనేవి. ఓకే, 1st March వరకు అయితే అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి ఎవరైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి అప్లై చేసుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. వన్స్ మనం ఎన్టీపీసీలో వర్క్ చేస్తామంటే డెఫినెట్గా మన రెజ్యూమ్కి వెయిట్ యాడ్ అవుతుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో మనకు ఆపర్చునిటీస్ కూడా పెరగడానికి అవకాశం అయితే చాలా హ్యూజ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.